ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. తండ్రి, ఈ ఉదయకాలమున మాతో మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి, నీ కృప చేత మమ్మల్ని నింపి ఈ దినమెల్లా ఆయన నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 7 మరియు 8వ వచనములను చదువుకుందాం. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకాడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి ఎగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలను అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. చదవబడిన వాక్య భాగము దేవుని యొక్క హృదయ వేదనను మన ముందు ఉంచటం మనం చూడగలం. దేవుని సేవకుడు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్యం ఏమిటంటే, ఐగుప్తు నుండి నా ప్రజలను నేను బయటికి తీశాను. వారు బానిసత్వములో అలమటిస్తున్నప్పుడు వారిని నేను విడిపించినాను. వారిని బాగు చేయాలని, వారిని ఒక దేశముగా, ఒక జనాంగముగా స్థిరపరచాలని కానానుకు వారిని నడిపిస్తే, వారు తమ హృదయ కఠినత్వం బట్టి నన్ను మరచిపోయిన వారిగా తమకు తోచిన పాపమును చేయిచు నన్ను దుఃఖపెడుతున్నారని యెహోవా వేదనతో తన ప్రవక్తకు చెప్పే మాటలు మనం చూడగలం. అవును, ఇశ్రాయేలీల జీవితం మనం చూసినట్లయితే ఐగుప్తు నుండి బయలుదేరినప్పటి నుండి దేవుని పైన సనుక్కున్న వారిగా, దేవుని సేవకుని బాధ పెట్టిన వారిగా, ఆయనకు విరోధముగా మాట్లాడి అనేక సార్లు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూసినప్పటికీ వాటిని క్షణములో మర్చిపోయే వ్యక్తులుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎర్ర సముద్రము రెండుగా చీలి ఆరిన నేల నడిచిన వారిగా వారు ఉన్నప్పటికీ దేవుని యొక్క కృపను మర్చిపోయినారు, దేవుని ప్రేమను మర్చిపోయినారు. కొంచెం దాహం వేస్తే దేవునికి విరోధముగా మాట్లాడారు. తినేదానికి మంచి ఆహారము అంటే కాయగూరలు దొరికితే అది చాలదు, మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు మేము విడిచిపెట్టి వచ్చిన ఆ మాంసాహారం మాకు కావాలి. వారు ఐగుప్తు నుండి వారి శరీరం బయలుదేరినది, కానీ వారి మనస్సు ఐగుప్తు కార్యములపైనే నిలిచిపోయి ఉన్నది. వారు దేవుని యొక్క కృపను చూస్తూ ఉన్నారు, కానీ వారి మనస్సు పాత జీవితము వైపే మరలా తీసుకువెళ్తూ ఉన్నది. వారిపైకి నా యొక్క ఉగ్రతను తీసుకొచ్చినాను, వారిని నేను శిక్షించి బాగు చేయాలనుకున్నాను అని ప్రభు తన హృదయంలో ఉన్న వేదనను, తన హృదయంలో ఉన్న కార్యములను ప్రవక్త ద్వారా చెప్పటం చూడగలం. యెరూషలేములో, యూదా పట్టణములో దేవుని యొక్క కార్యములను ఎరిగిన వారు ఉన్నప్పటికీ ఆయన నామమును అనేక సార్లు వారు చులకన చేసిన వారిగా ఉండటం మనం చూడగలం. అందుకే వారిని అనేక సార్లు వారి చుట్టూన్న వారు వారిపైకి అధికారం చలాయించినారు, వారిని బాధ పెట్టినారు. ఆయనను ఇశ్రాయేలీలు తమ హృదయాన్ని మార్చుకోలేదు. ఆయనను హృదయంలో కఠినత్వము చేత, లేకుంటే లోక కార్యముల వైపు వారు లాగబడిన వారికి, వారి చుట్టూన్న ఆకర్షణల కొరకు వారు ఆశపడిన వారిగా దేవుని ప్రేమను మర్చిపోయినారు. ఈ ఉదయకాలమున ప్రభు మన ముందు ఉంచుతున్న ప్రశ్న ఇదే: నిన్ను నేను ఇంతగా ప్రేమించినాను, ఒకప్పుడు నాకు మార్గము లేదు, నేను ఇంకా ఏమి చేసినాను, నా జీవితము శూన్యమే అన్న స్థితిలో నుండి నిన్ను బయటకు తీసి, నిన్ను హెచ్చించి, నిన్ను అనేకుల మధ్యలో ఒక మంచి స్థానానికి హెచ్చించి నిన్ను ఘనపరిస్తే, నీవు నన్ను విడిచిపెట్టి లోకమునకు, పాపమునకు,
ప్రాధాన్యతనిస్తున్నావే అని నీ వైపు చూసి ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను ఆయన అనేకసార్లు శిక్షిస్తున్నాడు అన్న కార్యమును నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవనుకొనవచ్చు, నేను ఏమి చేశాను? ఎందుకు నాకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని. నీవు ఎక్కడో ఒక స్థలమున దేవుని కృపను నిర్లక్ష్యపరిచి, లోకమునకు ప్రాముఖ్యతనిచ్చి, లోక కార్యముల కొరకు పరిగెత్తుచు దేవుని కృపను విడిచిపెట్టినావేమో. అలాగున్నట్లయితే ఈ ఉదయకాల సమయమున నీవు నా పేరు పెట్టి కొనబడిన వ్యక్తివి, నీవు నా సొత్తువు కనుక నా మార్గంలో నడువుమని నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నన్ను విడిచిపెట్టిన ఎడల, నీవు నా మార్గం నుండి తొలగిపోయిన ఎడల, నేను నీపైకి తప్పక శిక్షను తీసుకొని వస్తానని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృపను చూసిన నీవు, ఆయన ఆశీర్వాదాలను చూసిన నీవు, నీ బలహీనమైన కార్యములను బట్టి ఆయన యొక్క ఉగ్రతకు గురి అవ్వకుండా దేవుని వైపు చూసి నడవాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను ఆయన నిర్మూలము చేయకుండగా, నిన్ను ఆయన తన యొక్క ఉగ్రతకు గురి చేయకుండగా, నీవు బాగుపడాలని ఆశించిన ఎడల దేవుని కృపను తెలుసుకొని, దేవుని ప్రేమను గ్రహించుకొని, నీవు నడిచి వెళ్తున్న మార్గంలో ఒకసారి పరీక్షించుకొని దేవునికి సమీపముగా రావాలని ఆయన ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయనకు సమీపముగా వచ్చినట్లయితే లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, లోక కార్యములన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు చూసినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకుల మధ్య నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. తన కృప చేత నిన్ను బలపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఎక్కడ దేవుని కృపకు దూరమై ఆయన యొక్క ఉగ్రత నీపైకి వచ్చి ఉన్నదో అని మొదటిగా కూర్చొని దేవుని సన్నిధిలో నిన్ను పరీక్షించుకోవాలి. అప్పుడు నీలో ఉన్న బలహీనతలు నువ్వు తెలుసుకొనగలవు. వాటిని సరి చేసుకున్న దినమున ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికి వందనములు. నీవిచ్చిన నీ హెచ్చరికను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము ప్రతిదినము పరీక్షించుకొని నీ కృపను మర్చిన వారిగా ఉండకుండగా నీకు సమీపముగా ఉండినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.